హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం కోడిగుడ్లు వంకాయ ఎండు చేప కాంబినేషన్లో కర్రీ అనేది చూద్దాం. ఇది నా ఫేవరెట్ కర్రీ. మీలో ఎంతమందికి వంకాయ ఎండు చేప కాంబినేషన్ అంటే ఇష్టం? దీని పూర్తి రెసిపీ చూసే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. మనం ఎగ్స్ అనేవి ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకొని ఇది ఒకసారి కలుపుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అలాగే ఈ ఆయిల్లోనే మనం కడిగి వాష్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు అనేవి వీటిని వేడి నీటిలో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. వీటిని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం ఆనియన్స్ అనేవి కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మనం ఒక 70% అనేది కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి ఒక 70% అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉప్పు నీటిలోకి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకొని ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేద్దాం మూత పెట్టేసి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి ఇలా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా అనేది వేసుకొని ఇందులోనే 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు, ఎండు చేప అనేది ఇందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేయకూడదు. ఇది ఇలా కలిపితే మనకి ఈ ఎండు చేప అనేది విడిపోతుంది. సో దీన్ని ఇలా ఉంచి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి దీన్ని. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో కుక్ అయ్యింది. ఇప్పుడు వంకాయ పీసెస్ అనేవి కొంచెం మనం స్మాష్ చేసుకుంటూ ఈ కర్రీ అనేది కలుపుకోవాలి. అలాగని ఎక్కువగా స్మాష్ చేసేయకూడదు. చూడండి, మనకి ఎంతో టేస్టీ అయిన గుడ్లు వంకాయ ఎండు చేప కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.